సంఘటనలు ముఖ్యమైన సంఘటనలు 30 మొత్తం నోటిఫై చేసి ఎలా జరిగింది, ఎవరెవరు ఉన్నారో అన్నీ కూడా ఆయనకి చూపించడం జరిగింది. ఆశ్చర్యపోయారు ఆయన అన్నీ చూసిన తర్వాత. కొన్ని ఎఫ్ఐఆర్ కాపీలు కూడా పెట్టాము ఇందులో. తప్పకుండా న్యాయం చేస్తాం. న్యాయం కాదండి, సమన్యాయం చేయండి. అన్ని పార్టీల వాళ్ళని ఒక రకంగా చూడండి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, తప్పు చేయని వాళ్ళకి మీరు తోడుగా ఉండండి అని అడిగినప్పుడు తప్పకుండా నా లక్ష్యం జస్టిస్ చేస్తా, న్యాయం చేస్తా, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలేది లేదని ఆయన కూడా స్పష్టంగా చెప్పటం జరిగింది. అయితే మరి హౌస్ అరెస్ట్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలా పారిపోయాడు సార్ అని అడిగాం. హౌస్ అరెస్ట్లో ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు కూడా. ఆయన మీద కేసులు రిజిస్టర్ చేయబడ్డాయి. ఆ కేసుల్లో అరెస్ట్ చేయాలి. మరి అటువంటి వ్యక్తి ఎలా పారిపోయాడు సార్ అని అడిగినప్పుడు ఆయన ఒక చిరునవ్వు నవ్వాడు. తప్పకుండా పోలీసుల అసమర్థత ఉందా, పోలీసుల కన్నయ్యన్స్ ఉందా, పోలీసులు అతనితో ఉన్న మిలాఖత్ అయ్యారా, కుమ్మక్కయ్యారా, అది తప్పకుండా నేను విచారణ చేస్తాను. మా టీంలన్నీ అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి, నేను కూడా వెళ్తున్నాను, చేస్తామని చెప్పటం జరిగింది. ఆయన చూసిన తర్వాత మాకు నమ్మకం కుదిరింది. తప్పకుండా ఈ అధికారి న్యాయం చేసేటట్టున్నాడు అనుకున్నాం. ఈ రోజున 5 సంవత్సరాల తర్వాత ఈ రోజున ఫ్రీగా డీజీపీ ఆఫీసులోకి వెళ్ళాం. ఇది మన రాష్ట్ర డీజీపీ ఆఫీస్ అనుకున్నాం. ఇది వైకాపా డీజీపీ ఆఫీస్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల డీజీపీ ఆఫీస్ అన్నట్లుగా స్వేచ్ఛగా వెళ్ళాం. ఆయన కూడా 4 గంటలకు రమ్మన్నారు. 4 గంటలకు కరెక్ట్గా ఆయన మమ్మల్ని లోపలికి పిలిచి ఈ రిప్రజెంటేషన్ తీసుకున్నారు. ఇది ఎందుకు ఇస్తున్నామంటే మరలా తప్పుడు వార్తలు ఏమన్నా ఆయన ముందుగానే తెలియజేస్తారేమని చెప్పి రికార్డెడ్గా ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అంతకుముందు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు, సవాంగ్ గారు ఉన్నప్పుడు మాకు ఎంట్రీ లేదు, గేట్ క్లోజ్. ఇక్కడ ఈ రోజున చాలా సంతోషం ఇచ్చింది నాకు. 5 ఏళ్ల తర్వాత డీజీపీ ఆఫీస్లో స్వేచ్ఛగా వెళ్ళగలిగా ఉన్న సంతోషం వచ్చింది. అదే స్థాయిలో అదే స్ఫూర్తితోటి ఈ రోజున అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని అరెస్ట్ చేయాలి. తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కొడుకు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేయాలి. ఇంకా అన్ని చోట్ల ఎవరైతే అరాచకం సృష్టించారో, రక్తపాతాన్ని సృష్టించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. పోలింగ్ రోజున పెట్రోల్ బాంబులు దొరికినాయి. పెట్రోల్ బాంబులు ఎవరి దగ్గర దొరికినాయి, ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలా. నాటు బాంబులు చుట్టారు, అవి కూడా దొరికినాయి. అవి చుట్టిన వాళ్ళు ఎవరు, ఎందుకోసం చేశారు, ఎందుకు అరాచకం సృష్టించాలనుకుంటున్నారో అవన్నీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా ఆయన తగు రీతిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఏమండి, సస్పెన్షన్ కాదండి, ముద్దాయిలను అరెస్ట్ చేయాల. ముందు పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయటం యాక్షన్ కాదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్లా వెళ్ళిపోతాడండి? హౌస్ అరెస్ట్ మొన్న హౌస్ అరెస్ట్లో పెట్టారు. నన్ను బయటకు కూడా రానివ్వలేదు ఇంట్లో నుంచి. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చట్టం మారిందా? ఎమ్మెల్యే ఏమన్నా పైనుంచి ఏమైనా దిగొచ్చాడా? ఎమ్మెల్యేకి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? ఏమి లేవే. అది కూడా ఆయనకు చెప్పాం. ఎట్లా తప్పకుండా ఏ పోలీస్ అధికారులు అతను పారిపోవటానికి సహకరించారో అది కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ మీద పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అరాచకాన్ని శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి. అరాచకాన్ని ఆపాలని ప్రయత్నం చేసింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ తప్పు చేసింది, ట్రాన్స్ఫర్ చేసింది. మరి మేము అప్పుడు 2019లో డీజీని, చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ డీజీని, ఎంతోమంది ఎస్పీలని, సిఐల్ని, ఎస్ఐల్ని అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడేమో ఎలక్షన్ కమిషన్ బాగా చేసింది. వీళ్ళ వాళ్ళని చేసేటప్పటికి ఎలక్షన్ కమిషన్ సరిగ్గా చేయలేదు అన్నాడు. కరెక్ట్ కాదు, తప్పుడు అధికారులు అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చారు. డీజీపీ గారు ఇచ్చారు లిస్టు ఎలక్షన్ కమిషన్కి. అందులో 12 మంది క్రింది స్థాయి అధికారులు